ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబాయ్ అని చెప్తున్నారు కదా, అంటే ఫస్ట్ టార్గెట్ ప్రవీణ్ పగడాల గారా? అంటే ఆయన చంపేశారా? ఇది హత్య అని వాళ్ళంతటికి వాళ్ళు ఒప్పుకుంటున్నారా? మొదటి విషయం. రెండవది, ఇవాళ కొంతమంది హిందూ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు ప్రవీణ్ పగడాల గారికి అసలు బ్రతికే హక్కు లేదని, ఆయన చనిపోవడం సమంజసమే అని, నెక్స్ట్ అజయ్ గారు మాట్లాడారు. అలాగే ఆయన తాగి డ్రైవ్ చేశాడని చెప్పి మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని కూడా చెప్పాడు. వీడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేడు, వీడు ప్రజాప్రతినిధి కాడు, వీడు అక్కడ కనీసం విఆర్ఏ కూడా కాదు, వీడు డెడ్ బాడీ దగ్గర కూడా రాలా. అక్కడ ఇంకా రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటేనే 3 రోజులు పట్టిద్దని ఎస్పీ గారు చెప్తే, వీడు ఇక్కడ కూర్చొని ఆయన ఆల్రెడీ మందు తాగాడు, ఆ మందు తాగే కింద పడిపోయాడని ఈడు ఎట్లా చెప్తా ఉన్నాడు? ఈ నా కొడుకు చేశాడా ఏంటి ఇదంతా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. అంటే వివరాలు కనీసం పోలీసులు బయట పెట్టకముందే రేపొద్దున పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా మందు తాగి పడిపోయాడనే వస్తుంది చూడండి అని పందినా కొడుకు అంటున్నాడంటే, వీడి గ్యాంగ్ ఏమన్నా చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం, మేము డెడ్ బాడీని చాలా దగ్గర నుంచి చూసాం. అది యాక్సిడెంటల్ కేసు కాదు, అది పూర్తిగా హత్య అనేది క్రైస్తవ సామాజిక వర్గం మొత్తం నమ్మకం. మేము మాత్రమే కాదు, బ్రదర్ షఫీ గారు లాంటి ముస్లిం నేతలు కూడా అక్కడికి వచ్చారు, కళ్ళారా చూశారు. ఇది యాక్సిడెంట్ ఏంటి, ఇది హత్య కదా అని మాట్లాడారు. కానీ ఉదయం పూట యాక్సిడెంట్ జరిగితేనా నెక్స్ట్ తెల్లారే వరకు కూడా మళ్ళీ అక్కడ కనీసం డాగ్స్ వాడల్లా, అక్కడ ఆయన్ని కొట్టి పడేస్తున్నటువంటి కర్రలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఆ మనిషి ఏ రోడ్డు పక్కన అయితే పడిపోయి ఉన్నాడో ఆ హైవే రోడ్ నుంచి పడిపోయినటువంటి స్థలం 5-6 అడుగులే ఉంటుంది, అక్కడికి వెళ్ళి పడిపోయి ఉన్నాడు. ఎన్నో యాక్సిడెంట్లు చూశాను నా జీవితంలో, కానీ దుప్పటి కప్పుకున్నట్లుగా బండిని కప్పుకొని పడిపోయిన యాక్సిడెంట్ ఏదైనా ఉందంటే అది అన్నయ్య ప్రవీణ్ పగడాలన్నదే. పెట్టిన హెల్మెట్ పెట్టినట్లుగానే ఉంది, మూతి మీద ఎవరో నరికారు లేదా కర్రతో కొట్టారు అన్న గాయాలు కనపడ్డాయి. ఆ బుల్లెట్కి ఏదైతే ఉందో ఆ ఎదురుగా ఉండే ఆ స్టీల్ కడ్డీల మీద తలనేసి కొట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఒంటి మీద బూట్లతో తన్నినటువంటి షూ మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పినే కాదు, మేం చెబితే పోలీసులు రాసుకున్నారు తప్ప కనీసం ఇవి కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అని ఎంక్వైరీ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడలా. ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నా, మేము ఇది హత్య అని అన్ని రాష్ట్రాల నుంచి క్రైస్తవులు వచ్చి ఆ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నరక యాతన అనుభవిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన్ వచ్చాడు. వచ్చిందే తడవుగా ఇది యాక్సిడెంట్ అని చెప్పేశాడు. మరి యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆయన చూశాడో లేదా ఆయనే యాక్సిడెంట్ చేశాడో మనకు తెలియదు. యాక్సిడెంట్ అని చెప్పాడు. హిట్ అయిండ్ రన్ అంటారు పోలీసులు, మీరు దీన్ని క్రైస్తవులు చెప్తాను ఏంటన్నా హిట్ అయిండ్ రన్ అంటారు. ఎవరు హిట్ అయిన పోలీసులు ఆ దర్యాప్తు అలా విధంగా కొనసాగిస్తున్నట్టు చెప్పేసి పోలీసులు ఇన్ఫర్మేషన్. అన్న ఒకటి, బండి హిట్ అయిందని చెప్తున్నారు కదా, దుబ్బ మాత్రమే లేసేది కనపడుతుందా? బండి కనపడదా? పడితే పోనీ హిట్ అయిందే నిజం అనుకుందాం. ఒక కారు కానీ వేగంగా వెళుతున్న బుల్లెట్ని కొడితే ఎంత దూరానికి వెళ్ళి పడాలి? బుల్లెట్ రోడ్డుకి 5 అడుగుల పక్కన పడుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. వాళ్ళు ఏ సీసీ ఫుటేజ్ అయితే చూపెడుతున్నారో అందులో బుల్లెట్ కనపట్ల, మనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో బుల్లెట్ కనపట్ల, ఏదో రెడ్ కారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే అన్న, మహాసేన్ రాజేష్ గారు మాట్లాడిన స్టేట్మెంటే తెల్లారేసరికి నారా లోకేష్ గారు చెప్పారు ప్రాథమిక దర్యాప్తులో ఇది యాక్సిడెంట్ అని తెలిసింది అని. ఇప్పుడు నేనేమంటున్నానంటే హోంమంత్రి ఆ తర్వాత మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడేం జరిగినా మాట్లాడే కొంతకాలంగా ఆంధ్రాలో సనాతన ధర్మం పేరుతో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. కొన్ని నెలలుగా ప్రవీణ్ పగడాల గారు ఆంధ్రాలో పెద్ద ఎత్తున క్రైస్తవ సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 2027లో జరిగే రాజకీయ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని క్రైస్తవుల పెద్ద తలంలో తొలగించే కుట్ర ఏదైనా జరిగిందా? అందుకే పోలీసు వ్యవస్థ నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందా? దీని వెనక ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా అన్న అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. రెండవది, ఇంకో కీలకమైన విషయం మేము చెప్తా ఉన్నాం. సరే పోస్ట్ మార్టం రానివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. ప్రవీణ్ అన్నగారి శ్రీమతిని వారి బిడ్డని చంపుతామని బెదిరింపు కాల్సి వస్తున్నాయని మాకు వినికిడి.
రెక్కి కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ పాపను చంపడానికి అని మీడియా సాక్షి చెప్పారు ఆయన. చెప్తున్నారు. ఇది ఎంత భయంకరమైన విషయం అంటే ఇది హత్య కాకపోతే బిడ్డను చంపడానికి దిగజారేవాడు ఎవడు? ఆయనతో ఆస్తి లావాదేవీలు ఎవరికైనా ఉన్నాయా? బయటికి రావాలి. లేదా ఏ లాభం కోసం ఆయన చంపారు? బయటికి రావాలి. లేదా లాభం కూడా వద్దా? ఏ పగతో చంపారో బయటికి రావాలి. ఇన్ని విషయాలు ఉండగా ఆ మనిషిది ఏమంటారు దాన్ని యాక్సిడెంట్ అని చెప్పి తేలిగ్గా ఫైల్ పక్కన పెట్టేయడం అంటే ఇది ఎంత దారుణమైన విషయమో చూడండి. ఎంత జరిగినా రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడలా, కేటీఆర్ గారు కూడా నోరు తెరిసి ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడలా. ఒక్క ఫోన్ చేసి మా తెలంగాణ మనిషి కొన్ని లక్షల మంది క్రైస్తవులకి గొంతుకాయన దిక్కుమాలిన స్థితిలో అక్కడ చనిపోయి ఉన్నాడు, మీ పోలీసులు పట్టించుకోవట్లా, ప్రభుత్వం మీరైనా చర్యలు తీసుకోండి అని చెప్పుంటే ఎంత బాగుండేది. ఇక్కడ ఆయన పేరేంటి? హైడ్రా కమిషనర్ కాదండి, చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే మాత్రం ఎమ్మెల్యేలు ఉరికారు, ప్రతిపక్షాలు వచ్చినాయి, బీజేపీ పార్టీలు వచ్చినాయి, అందరూ వచ్చారు, సీఎంతో సహా మాట్లాడారు. నేనేమంటే అంటే ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుడు కాబట్టి, లేకపోతే ప్రవీణ్ పగడాల చారు, ప్రవీణ్ పగడాల రాజను అయి ఉంటే అప్పుడు మాట్లాడేవాళ్ళ. ఇంత వివక్ష దేనికని అడుగుతూ ఉన్నాను నేను వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని. పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మనిషిని చచ్చిపోయాడు కాబట్టి గొడవ కాకుండా తీసుకొచ్చి పాతి పెట్టి వెళ్ళిపోతున్నాం, అయిపోయిందా? ఇంకక్కడ మాట్లాడేది ఎవడు? అనుమానాలు ఏమైనా ఉంటే అంట ఎస్పీ గారికి తీసుకెళ్ళి రాతపూర్వకంగా ఇవ్వాలంట. ఎవడైనా విట్నెస్లను అట్లా అడుగుతారా? ఇది ఎంత దారుణం అని అంటే అన్న చివరికి దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఫైల్ మూసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే గుర్తుపెట్టుకోవాలా, ఇది హత్య అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. ఎందుకో చెప్పనా? చిన్న విషయం చెప్తాను. చిన్న విషయం, ఆయన తొడ దగ్గర సైలెన్సర్ కాలింది అని చెప్తున్నారు. ప్యాంట్ కాలకుండా తొడట్ల కాలిందన్న నాకు తెలియక అడుగుతాను నేను. ప్యాంట్ వేసినట్లే ఉంది, తొడట్ల కాలింది. అది ఎట్లా సాధ్యం అసలు? ఇవాళ మేము ఒక్కటే నమ్ముతా ఉన్నాం, పోలీసులే దర్యాప్తులో నిగ్గు తేల్చాలా. ఏంటంటే ఆ మనిషిని ఎక్కడైనా చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారా? అసలు ఆ బండి మీద వచ్చింది ప్రవీణ్ పగడాల అన్నగారేనా, ఇంకెవడైనా వచ్చాడా అక్కడికి అన్న విషయం తేలాల, క్లియర్ కట్ గా తెలియాలి. ఎందుకంటే బండి మీద పోవాల్సిన అవసరం ఏముంది? అడుగు ఇట్లా ఉన్నదని తెలుసు, సో కార్లు ఉన్నాయి, పోగలిసి బండి మీద ఎందుకు పోవాల్సి? రీజన్ ఏమైనా కావచ్చు అన్న, అదైనా ఆయన హక్కు. అది రాజమండ్రిలో ఆయనకి తెలిసిన మనుషులు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఏదైనా కావచ్చు. రాత్రి 11 గంటలకు బయలుదేరి ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయిన మనిషిని వెంటాడకుండా ఆ ప్రాంతంలో చంపింది ఎవడు అని అడుగుతున్నాను నేను. రాత్రి 11:30కి సరిపోతే నేను అడుగుతా ఉన్నా, రాత్రి 11:30కి సరిపోతే 1 గంట తర్వాత మెసేజ్లు ఎట్లా పోయినాయి సెల్ ఫోన్ నుంచి? సెల్ ఫోన్ ఎవడాన్ చేసిండు ఆ టైంలో అక్కడ? కానీ డంపో ఏదో అంటారట దాన్ని, నాకు తెలీదు. విషయం ఏంటంటే అసలు ఆ టైంలో ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అక్కడ ఆ టైంలో ఎన్ని సెల్ ఫోన్లు ఆన్లో ఉన్నాయన్నది కూడా కనిపెట్టవచ్చట. మరి ఈ విషయాలు ఆయన చేతికున్నటువంటి 2 రింగ్స్, ఒక డైమండ్ రింగు, ఇంకోటి డైమండ్ కంటే కాదు, డైమండ్ ప్లాటినం రింగ్స్ 2 లేవు. చూడండి గొప్ప విషయం, చేతికున్న డైమండ్ రింగ్ ఏమైంది, ప్లాటినం రింగ్ ఏమైంది? ఇంకో గొప్ప విషయం చెప్తా మీతో. చనిపోయిన మనిషి అలా పడిపోయి ఉన్నాడు, కళ్ళకి పెట్టిన కళ్ళజోడు మాత్రం జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుంది, ఫోల్డ్ చేసి పక్కన పెట్టుంది. ఎవడు పెట్టాడు? మూతికి పెట్టుకున్న మాస్క్ జాగ్రత్తగా పక్కన పెట్టారు, ఎవడు పెట్టాడు? ఈ ఎంత అనుమానాస్పదం అంటే బ్రదర్, పోయింది పాస్టరేగా. ఆవు అయితే ఆ లెక్క వేరుండేది, ఒకవేళ ఆవు చచ్చిపోయి ఉంటే ఆ కథ వేరుండేది. పాస్టర్ కదా, అది పెద్ద విషయం ఆ పాస్టర్ చచ్చిపోవడం. నెక్స్ట్ అజయ్ బాబు అని అనౌన్స్ చేస్తున్నారు రా స్వామి అని చెప్పినా ఒక్కడ పట్టించుకోవట్లా. బీజేపీ అఫీషియల్ పేజీల్లో నెక్స్ట్ అజయ్ బాబు అని నా గురించి రాస్తా ఉన్నారు. ఇవాళ నన్ను చంపుతానంటా ఉన్నారు. మీరు ప్రభుత్వానికి ఇట్లా స్పష్టంగా అన్న, ఇప్పుడు మతపరమైన ఇంత వివాదం జరుగుతుంటే యూట్యూబ్ ఛానల్స్ లో, ఈ మీ పెద్ద పెద్ద ఛానల్స్ లో మాకు ప్రాణహాని ఉందని చెప్తా ఉంటే స్టేషన్ దగ్గరికి వెళ్ళే టైం ఎక్కడుందన్నా? రాత్రి నిన్న మొన్న రాజమండ్రిలో ఉన్నాం, పొద్దున్నే బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. స్టేషన్ కాడికి పోయేది ఎక్కడుంది? అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. నేనేమన్నానంటే నన్ను చంపాగుతారా, ఇంకెవరైనా ఉన్నాడా మీ లిస్టులో? నాతోనే ఆగుతారా? నెక్స్ట్ లింక్లో ఇంకెవరైనా ఉన్నారా? క్రైస్తవులను ఎందుకు చంపుతున్నారు? మత బోధకులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? నిన్నటికి నిన్న రామగుండంకి సంబంధించినటువంటి ఒక పాస్టర్ గారు యాక్సిడెంట్లో చచ్చిపోయారు నడి రోడ్డు మీద. ఇవి యాక్సిడెంట్లు అయితే కత్తి మహేష్కి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? గౌరీ లంకేష్ గారికి యాక్సిడెంటే ఎందుకు జరిగింది? ప్రవీణ్ పగడాల గారికి యాక్సిడెంట్ అయింది జరిగింది. నువ్వు కూడా యాక్సిడెంట్లోనే పోతావురా అని రాస్తున్నారు. అంటే యాక్సిడెంట్లు చేసి చంపి చెప్తున్నారా, చంపి యాక్సిడెంట్లు అంటున్నారా? ఇప్పుడు ఆయనే చక్కగా ఉంటే నాకు బాధ ఎందుకని, ప్రభుత్వాలు తిన్నకుంటే
మన రేవంత్ రెడ్డి గారు హ్యాండిల్ చేయాలి ఈ కేసు. అసలు నేను అడిగాను అక్కడ, మా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యున్నా, మా తెలంగాణ పోలీసులు అయ్యున్నా దుమ్ము దులిపొదులు పెట్టేవారని చెప్పొచ్చాం మేము ఆంధ్రాలో. మరి మన వాళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఈ విషయం చూడాలా. మిస్సెస్ ప్రవీణ్ పగడాల గారికి కానీ వాళ్ళ పాపకు కానీ ఏ హాని జరిగినా ఎంతవరకు గుండెలు తగలబడుతున్నా చూసినాం. రేపొద్దున ఒక్కొక్కరిని నిలువున తగలబెడుతున్నారు రోడ్ల మీద. మీకు ప్రొటెక్షన్ కోరబోతురా ప్రభుత్వాన్ని? అన్నా మీకు ప్రొటెక్షన్ చెప్తా ఉన్నా అన్నా, నాకు హాని ఉంది అన్న విషయం నేను చెప్తున్నా. నిజంగా నాలాంటి ఒక సగటు పాస్టర్కి కూడా ప్రొటెక్షన్ ఇచ్చే అంత గొప్ప మనసు మీకుంటే ఇవ్వండి నాకు ప్రొటెక్షన్. లేదంటారా? ఒక్క నిమిషం. లేదంటారా నాకేం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నాకే కాదు, ఏ పాస్టర్ ఇంకొక పాస్టర్ అనుమానాస్పదంగా చచ్చిపోయినా దానికి కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే మానవత్వంతో ఎవరైనా అమ్మ అయ్యో అంటాం, కానీ పగడాలకి పగిలింది ఏంటిది? పగడాలకు పగిలిందని వీడియోలు చేసుకోవడం ఏంటి, సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, ఆడు జావచ్చు అని చెప్పడం ఏంటి? అన్నమేగా తినేది, పేడకాదుగా తినేది, అన్నమేగా తినేది. అంత దారుణం అండి. చిన్న పిల్లలండి అక్కడ ఏడుస్తున్నారు తండ్రి లేడు అని. ఆడవాళ్ళు కూడా ఇవాళ హిందుత్వంలో ఆడవాళ్ళు కూడా వీడియోలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అతను పగడాలకు పగిలింది అని. ఇది ఎక్కడ దారుణం అండి? రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకోవాలి. తెలంగాణ పోలీసులకు ఆ దమ్ముంది, మన వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి. కాకపోతే దీన్ని నీరు గారుస్తారు. మరొక హత్య జరిగిందా, పదవుల్లో కూర్చోవడం కాదు, గాజులు వేసుకొని రోడ్ల మీద తిరగండి ప్రజాప్రతినిధులంతా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.